నేను ఇక ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందర ఒక్కడైనా కూర్చుందామని చెప్పేసి నేను చేసిన ఫిక్స్ అయినా. వాళ్ళు తీసుకుపోయినారు. 9 రోజులు చేసిన. 9వ రోజు నేను విరమించడానికి కూడా మీ ఇక్కడ నుంచి నేను అందరికి చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే 8వ రోజు నాకు ఈ నరాలన్నీ డ్యామేజ్ అయినాయి. అంటే సెలైన్స్ పోవట్లేదు. 8వ రోజు నేను మాట్లాడుతూ ఉంటుంటే నా మైండ్లో వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి. ఆక్సిజన్ లెవెల్స్ అందట్లేవు. ఇక 9వ రోజు నాకు ఇంకో గంట సేపు ఆగితే నాకు పైప్ పెడుతున్నారు, యూరిన్లో పైప్ పెడుతున్నారు. అది నా స్టేజ్. యూరిన్లో పైప్ ఎప్పుడు పెడతారు సార్? ఏ స్టేజ్లో ఉన్నప్పుడు పెడతారు? సెరాటిన్ లెవెల్స్ 1.6 ఉండాల్సింది 1.8కి వెళ్ళిపోయింది. సెరాటిన్ లెవెల్స్ ఎక్కడ ఏ ప్రైవేట్ ఎక్కడ మీరు కనుక్కున్నా కూడా అది నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది అంటే మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షనల్ అయిపోతుంది, ఫెయిల్యూర్ అయిపోతుంది, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అయిపోతుంది. అన్నిటికంటే మించి నా ఫోన్ తీసుకుపోయినారు. అప్పటి వరకు నా దగ్గర హరీష్ రావు గారు వచ్చినారు, ఈటెల రాజేంద్ర అన్న వచ్చినారు, ప్రవీణ్ సార్ వచ్చినారు, రాకేష్ రెడ్డి గారు వచ్చినారు, ఇటు సైడ్ మన బీఎస్పీ పార్టీ అందరూ వచ్చినారు. రావాల్సిన వాళ్ళందరూ వచ్చిన తర్వాత సడన్గా ఎవరు రాకపోతే, ఫోన్ లేకపోతే, సైకలాజికల్గా ఎవరు మాట్లాడకపోతే సైకలాజికల్గా అరే ఇంకా మూమెంట్ కొలాప్స్ అయిపోయిందేమో, నేను ఇక్కడ చచ్చిపోయినా కూడా ఎవరికి ఏం ఫరక్ ఉండదు, మా అంటే 2 రోజులు హడావుడి చేస్తారు. ఇక గవర్నమెంట్ ఎట్లా అనుకుంటుంది, ఎవరైతే ఎగురుతారో వాళ్ళకు 4 రూపాయలు మొగానికి పడేస్తారు, మూమెంట్ని కొలాప్స్ చేస్తారు. దానివల్ల నేను నా యొక్క ప్రాణం పోతుంది. ప్రాణం పోయినా కూడా నా యొక్క ఏదైతే ఆశ ఉందో అది చేరవేయట్లేదు కదా. లేదు కాబట్టి నేను అదే రోజు బయటకు వచ్చి చిక్కడపల్లి లైబ్రరీకి పోయి బాడీ వణుకుతున్నా కూడా చెప్పుకుంటూ 3వ రోజు టీజీపీఎస్సీ ముట్టడి చేసిన. దాని తర్వాత 3 రోజుల తర్వాత డిఎస్సీ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన 3వ రోజుకే మళ్ళీ మీరు ముట్టడి చేసిన, టీజీపీఎస్సీ ముట్టడి చేసిన. దాని తర్వాత నేను మన విద్యాశాఖ ముట్టడి చేసినాం. దాని తర్వాత ముట్టడి చేసిన రోజు మమ్మల్ని అందరినీ తీసుకుపోయి నైట్ అంతా పిల్లలుండి, సార్ ఎవరైనా వీళ్ళకు పాపం తగులుతుంది సార్, వీళ్ళకి డిఎస్సీ అభ్యర్థులు వాళ్ళకు కేవలం పోస్ట్ పోనే, నువ్వు పోస్టులు కూడా పెంచగన్నారు, నీ మెగా డిఎస్సీ కూడా పక్కన పెట్టు, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది, 45 రోజులు అడిగినారు సార్. నెల రోజులు ఇస్తే ఏమైంది? నెల రోజుల్లో మొత్తం సిస్టమ్ మొత్తం ఇబ్బంది అవుతుందా సార్? అది కూడా ఇవ్వలేదు. మరి వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ఉద్యమాలు చేసుకుంటూ గొడవలు చేసుకుంటూ ఆ రోజు సిటీ కాలేజీలో పోలీస్ స్టేషన్ నుంచి ఓయి వరకు నడుచుకుంటూ వచ్చి నైట్ అర్ధరాత్రి 4 రోజులు వాళ్ళు వర్షాలు ధర్నాలు చేసినారు సార్. దిల్సునగర్లో ఇప్పటివరకు ఎప్పుడు కూడా రోడ్డు బ్లాక్ చేసినారు. మరి ఎక్కడ సార్ మీరు చేసింది? కానీ బ్రదర్ ఇప్పుడున్న పరిస్థితులలో మీ మీద ఉత్పన్నమవుతున్న ప్రశ్న ఏంటంటే, మోతిలాల్ నాయక్ అనే వ్యక్తి దీక్ష విరమించడానికి కేటీఆర్ దగ్గర ఒక 10 కోట్లు తీసుకున్నాడు, 10 కోట్లు తీసుకొనే దీక్ష చేయాలనుకున్నాడు, 10 కోట్లు తీసుకొని మళ్ళీ ఉద్యమాలు చేయాలనుకున్నాడు అని చెప్పి ఇప్పుడున్న అధికార పార్టీ మీ మీద ఒక విమర్శ ఉంది. ఏం చెప్తారు? నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు లేదంటే, మేము 34 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాం. అసలు మీరు దీక్ష చేయడానికి కారణమే మీ వెనక ఉన్నదే కేటీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మాట్లాడుతారు. నా దగ్గర ఫోన్ ఉంది, కాల్స్ ఉన్నాయి, ఇంకా దాని తర్వాత నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు. నేనేమంటున్నా అంటే చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్లో నేను పోయి ప్రమాణం చేస్తా. మీ కాంగ్రెస్ వాడు ఒక్కడైనా వచ్చి ప్రమాణం చేయండి, మోతిలాల్ మీరు తీసుకున్నారని నేను తీసుకోలేదని, టీఆర్ఎస్ పార్టీ నుంచి ₹1 రాలేదని ప్రమాణం చేయగలుగుతాను. నేను ప్రమాణం అక్కడ కాదు, తెలంగాణలో కాదు, దేశంలో ఉన్న ఏ గుడికైనా రమ్మంటే, ఏ గుడికైనా నువ్వు రావడానికి సిద్ధం, ఏ నదిలో అయినా మునగడానికి నేను సిద్ధం. మరి వీళ్ళు సిద్ధమా? అక్కడ దాకా వీళ్ళు రారు, పక్కన పెడదాం సార్. చార్మినార్లో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి టెంపుల్లో నేను ప్రమాణం చేయడానికి సిద్ధం. వీళ్ళు సిద్ధమా? ఒక్కడు కార్యకర్తను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను పిలిపించి ఆడ వచ్చి అది ప్రమాణం చేయమని చెప్పండి సార్. నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు రాలేదు 10 కోట్ల వరకు. నేను ఎందుకు తీసుకుంటా సార్? నేను కర్మ ఎందుకు? నాకేం కర్మ పట్టింది? నాకు సబ్జెక్ట్ లేదా? నాకు మా తల్లిదండ్రులు, మా అమ్మకు 9 మంది, 6 మంది చచ్చిపోయినారు. నేను ఏమంటున్నా అంటే సార్, 6 మంది చచ్చిపోయినారు, మా నాన్న చచ్చిపోయినాడు. ఇక నేను చూడని పెయిన్ ఏముంటుంది? దానికంటే బాధ ఏముంటుంది? ఇంకేం బాధ ఉంటుంది నాకు? మా అక్క కొడుకు చనిపోయాడు, 10th క్లాస్లో ఉన్నాడు, కరెంట్ పట్టుకొని. నేను నా ఫ్యామిలీకి నేను ఏం చేసినా ఏం చేయలేను నేను సార్. నేను ఏమంటున్నా అంటే, అట్లాంటి నేపథ్యంలో వచ్చినప్పుడు నన్ను నేను కాన్వెంట్ స్కూల్ చదివినప్పుడు వాళ్ళని చదివించినారు, ఢిల్లీలో నాకు ఫ్రీ కోచింగ్ ఇప్పించినారు.
నాకు టీచర్స్ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఈ స్టడీ యొక్క కంట్రిబ్యూషన్, దీని యొక్క పేరు నాకు చాలా తెలిసి. మీరు ఎంత అవునన్నా కాదన్నా ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యమాల వెనక టీఆర్ఎస్ పార్టీ ఉంది. మీరు ఢిల్లీ పోయి నిరసన కార్యక్రమాలు చెప్పడంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. దీనికి సంబంధించిన ఫైనాన్షియల్ అమౌంట్ అంతా కూడా వాళ్ళే పంపిస్తున్నారు అని చెప్తున్నారు. రైట్ సార్. ఇప్పుడు ఢిల్లీలో నేను పోయింది ముగ్గురుతో, అక్కడ మళ్ళీ అటు ఇటు చేసి ఒక 10 మందితో మేము ఇంకో 7 మెంబర్స్ నా ఫ్రెండ్స్ని కలుపుకొని మేము తెలుగులో మన ఇక్కడ నుంచి మేము నిరుద్యోగుల మన వెనకాల నుంచి వచ్చేసిన తర్వాత మేము 10 మంది చేసినాం. బట్ టీఆర్ఎస్ పార్టీ నాకు పంపిస్తే ఇక్కడ నుంచి నేను నాగ్పూర్ వరకు బస్ మీద ఎందుకు పోతా, మరి నాగ్పూర్ నుంచి నేను ట్రైన్కి ఎందుకు పోతాను, నేను డైరెక్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోతా కదా. నేను 10 మందితో ఎందుకు చేస్తాను సార్, నేను 1000 మందితో చేస్తా కదా. పైసలు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు నేను 1000 మంది నేను తీసుకుపోలేనా? అరే పోదాం పా సరదాగా ఢిల్లీకి పోదాం పా అని చెప్పేసి ఎంతమంది తీసుకుపోలేను నేను? మరి నేను 10 మందితో ఎందుకు చేస్తాను సార్, నేను చేయలేను కదా. ఒకటి, నేను నిజంగా డబ్బే తీసుకుంటే నేనేమంటే ఫస్ట్ డబ్బు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు చెప్పనా, నేనేమంటున్నా అంటే సార్, నేను 34 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కేవలం అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడతాను. మనిషికి రూపాయి అడిగినా 34 లక్షల రూపాయలు వస్తుంది నాకు. 3 రూపాయలు అడిగితే 1 కోటి రూపాయలు. ఒక మనిషి 3 రూపాయలు మీకు ఇస్తే 3 రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయలు. ఇది ఓన్లీ నిరుద్యోగులే. ఇక గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు, కాలేజీలు 10 కోట్లు కాదు, ఇంకో నేను పోరాటం చేస్తే అంటే 50 కోట్లు కూడా ఇస్తారు. మరి నాకు నీ దగ్గర వచ్చి నేను నీ దగ్గర కాళ్ళ బేరానికి రావాల్సిన అవసరం ఏముంది సార్ నాకు? కానీ ఏమనిపిస్తుంటది, అదొకటి సమస్యలు పట్టించుకోకపోగా మళ్ళీ రిటర్న్ చెప్తుంటే ఏమనిపిస్తుంది?